US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ఈ రోజు దౌలతాబాద్ పిఎస్ పరిధిలో ఈ యొక్క గాంజా మీద గత వారం 2 వారాల నుంచి నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా నమ్మదగిన సమాచారం రావడం వలన ఈరోజు మార్నింగ్ 6:30కి హిందూ ప్రియా ఎక్స్ రోడ్ వద్ద దౌలతాబాద్ ఎస్ఐ గారు మరియు సిబ్బంది వెహికల్ చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి మోటార్ సైకిల్పై వస్తున్నటువంటి 3 వ్యక్తులను ఆపి తనిఖీ చేయడం జరిగింది. వారి పేరు, నిందితుల పేరు దోనపల్లి రాజు, ఇంకొకతను పిట్ల నవీన్, ఇంకొకతను తొర్రి దర్శన్. వీళ్ళు ముగ్గురు కూడా 19 years 23 years మధ్యలో ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో వీళ్ళను ఇంటర్సెప్ట్ చేసి తనిఖీ చేయగా వీళ్ళ దగ్గర 3 గాంజా ప్యాకెట్లు దొరకడం మనకు దొరికినాయి. ఒక్కొక్క గాంజా ప్యాకెట్ 300 గ్రాములు వరకు ఉన్నాయి. వాళ్ళు దాన్ని ఈ ఒక్క గాంజా ప్యాకెట్ను వాళ్ళు 10 grams చొప్పున ఒక్కొక్క ప్యాకెట్ చేసి అమ్మడానికని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఒక గాంజా ప్యాకెట్ చిన్నదాన్ని 10 grams 300 అమ్మాలని వాళ్ళు మళ్ళీ దాంతో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. వాళ్ళని విచారించగా ఇక్కడ ధూల్పేట నుండి తీసుకొస్తున్నట్టుగా వాళ్ళు చెప్పారు. దాని మీద మనం తదుపరి విచారణ జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర నుండి ఒక మోటార్ సైకిల్, 3 ఫోన్లు, మొబైల్ ఫోన్స్ మరియు ఈ యొక్క 300 గ్రాములు ఉన్నటువంటి 3 ప్యాకెట్లు 900 grams పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్లో మన తోగుంట సిఐ గారు లతీఫ్ గారు మరియు దౌలతాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్దీప్ గారు మరియు రాయపూల్ ఎస్ఐ రఘుపతి మరియు ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క సిబ్బంది ఒక 1 week 2 week కష్టపడి ఇది పట్టుకోవడం జరిగింది. ఇలాగే ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఒక గాంజా మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ దయచేసి ఈ పోలీస్ వారికి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. ఎందుకంటే ఈ గాంజా వల్ల మనకు యువత మొత్తానికి బానిసై దేనికి అక్కడ రాకుండా మరియు విరివి నేరాలు చేస్తున్నారు. మోటార్ సైకిల్ కానీ, కార్లు కానీ గాంజా తాగి నడపడం వల్ల యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. దయచేసి అందరూ ఈ పోలీసు వారికి సహకరించి ఈ యొక్క నివారణకు సహకరించాలని కోరుచున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.